ప్రజాస్వామ్య సార్వభౌమాధికారి రాజ్యాంగానికి 77 సంవత్సరాలు పూర్తి కాబడిన సందర్భంగా సోమవారం పెద్దపూడి మండల ప్రజలందరికీ మండల పోలీస్ అధికారి ఎస్ తులసిరామ్ శుభాకాంక్షలు తెలియజేశారు. 1947 సంవత్సరం ఆగస్టు 15వ తేదీన బ్రిటిష్ పాలకుల నుండి భారతదేశం పూర్తి స్థాయిలో స్వతంత్రం పొందినప్పటికీ ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ ఆవశ్యకత అవసరమని భావించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ముసాయి కమిటీగా ఏర్పడి 299 మంది సభ్యులతో దాదాపు 3 సంవత్సరముల సుదీర్ఘ కాలంతో దేశ ప్రతిష్టకు భావితరాల మనుగడకు రాజ్యాంగ రూపకల్పన చేయబడిన రోజుగా జనవరి 26 గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని ఆయన తెలియజేశారు. ఆనాటి ఎందరో మహానుభావుల త్యాగ ఫలమే నేడు మన ఆనందకర జీవన శైలికి దోహదపడుతుందని, ప్రతి ఒక్కరూ దేశ ప్రతిష్టకు దోహదపడాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం స్కూల్ విద్యార్థులకు స్వీట్స్, చాక్లెట్స్ పంచారు. పెద్దపూడి మండల గ్రామ ప్రజలందరికీ కూడా 77వ సంవత్సర గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పోలీస్ వారి తరఫున, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున తెలియజేయడం అవుతుంది. అదేవిధంగా ఈ 77వ సంవత్సర గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజలందరూ కూడా వారి నెక్స్ట్ భావితరాలకి గణతంత్ర దినోత్సవం యొక్క స్ఫూర్తిని, అదేవిధంగా ఇది ఏ రకంగా వచ్చింది, ఎంతమంది త్యాగదనులు, స్వతంత్ర సమరయోధులు వారు కష్టపడి మనకి ఈరోజు స్వతంత్రాన్ని ఇచ్చి మనకి రాజ్యాంగాన్ని రచించడానికి ఎంతోమంది మేధావులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అదేవిధంగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, మహాత్మా గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ గారు, వీళ్ళందరూ కూడా వారి యొక్క ఆలోచనల యొక్క సారాంశాన్ని క్రోడీకరించి మనకి రాజ్యాంగాన్ని రెడీ చేసి ఆ రాజ్యాంగాన్ని అమలు మొదలుపెట్టి 77 సంవత్సరాలు అవడం ఎంతో గర్వకారణం. ఎంతోమంది వీరు ఈ భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, ఆచారాలు, రకరకాల శీతోష్ణ స్థితులు, రకరకాల భాషలో ఉన్న భారత ప్రజలు ఒక దేశంగా మనగలరా, వీళ్ళందరికీ ఒకే రాజ్యాంగం సరిపోతుందా, వీళ్ళందరూ ఒక దేశంగా కలిసి ఉండగలరా అన్న వారి యొక్క ఆలోచనల్ని, అనుమానాలని పటాపంచలు చేస్తూ దేశం ఏకంగా ఉండి స్వతంత్రంగా ఉంటూ మనల్ని మనం పరిపాలించుకోగలం, మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళగలం అని చెప్పి ఎవరైతే మనల్ని అనుమానించారో వారి ముందే మనం తలెత్తుకొని నిలబడుతూ ఈరోజు భారత ఆర్థిక వ్యవస్థ 4వ స్థానం నుంచి ఒడివడిగా 3వ స్థానం వైపు వెళ్తూ మన దేశం యొక్క కీర్తిని ముందుకు తీసుకెళ్ళడం అనేది ఎంతో ఆనందించదగ్గ విషయం. ఈ యొక్క స్ఫూర్తి ఇంకా ఎంతో కాలం కొనసాగాలని ప్రజలందరూ కూడా వారి పిల్లలకి, భావితరాలకి స్వతంత్ర దినోత్సవ స్ఫూర్తి కానీ, గణతంత్ర దినోత్సవ స్ఫూర్తి కానీ, స్వతంత్ర సమరయోధులు వారి యొక్క త్యాగాలు వీటన్నిటిని తెలియజేసి ప్రజల్లో స్ఫూర్తి నింపాలని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.